ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తేనే సామాన్యులకు న్యాయం జరుగుతుందని, కూటమి విజయం కోసం తాము కృషి చేస్తామని, మాదిగలందరూ కూటమికి ఓట్లేసి గెలిపించాలని టీడీపీ నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు చాపల చినరాజు, టీడీపీ రాష్ట్ర నాయకులు ఆకుమర్తి చిన్నమాదిగ, మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కోరిమెల్లి విజయశేఖర్ కోరారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు ఎన్డీఏ కూటమిపై చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. ఆదిరెడ్డి శ్రీనివాస్కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక వాక్కులు చెవాకులు పేలుతున్నారన్నారు. ఎన్డీఏ కూటమిని ఓడించడం వారి తరం కాదన్నారు. మాదిగ కార్పొరేషన్ చైర్మన్గా మాదిగలకు చేసిందేమీ లేదన్నారు. మాదిగ కార్పొరేషన్ చైర్మన్గా ఎంతమందికి న్యాయం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. దళితులపై దాడులు జరుగుతూ ఉంటే చోద్యం చూడటం తప్ప కనకారావు ఇంకేమీ చేయలేకపోయారన్నారు. జగన్ పాలనలో ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు 700 కోట్లు దారి మళ్లించేశారని మండిపడ్డారు. ఈ 5 ఏళ్లలో దళితులకు ఏం చేశారని అడిగితే అమ్మఒడి ఇచ్చామని చెప్పడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో దళితులకు 100% న్యాయం జరిగిందన్నారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజల మనిషిని, నిత్యం ప్రజల్లో ఉంటే ఆయన త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తారన్నారు. 59 ఉపకులాలు ఆదిరెడ్డి శ్రీనివాస్ వెంటే ఉన్నామన్నారు. మార్గాని భరతరాం దళితులను వినియోగించుకొని వదిలేసే రకమన్నారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. విమర్శలు చేయటం మానేసి మాదిగ జాతి మనుగడ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎస్సీసెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఈతలపాటి కృష్ణ, రాజమండ్రి పార్లమెంట్ ఎస్సీసెల్ ఉపాధ్యక్షులు రాయి అప్పన్నబాబు, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి కవులూరి వెంకట్రావు, సిటీ ఎస్సీసెల్ ఉపాధ్యక్షులు రాచర్ల రమణ, చదలవాడ ప్రభాకర్, కార్యనిర్వాహక కార్యదర్శులు ఉల్లంపర్తి ఆనంద్, బత్తెన రవికుమార్, టీడీపీ నాయకులు చిర్రా జయరాజ్, చాపల విక్రమ్, పైడిమళ్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మాదిగ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కొమ్మూరి కనకారావు మాదిగ గారు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దళితుల కోసం నిన్న పెట్టిందంతా మీరు చూసే ఉంటారు. అందులో ఒక ఎంఆర్పిఎస్ నాయకులు తప్ప ఎవరు లేరు. కానీ ఈస్ట్ గోదావరిలో కానీ వెస్ట్ గోదావరిలో కానీ జరిగిన మాదిగ జరిగిన అన్యాయం కోసం ప్రశ్నించుకుంటారా? ఏదో మాదిగలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఏ విధమైన సహకారం చేయకపోయినా సిగ్గు లేకుండా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు రాజమండ్రిలో ఇలా చేసాం, వైసీపీ పథకాలు ఇలా చేసిందన్నారు. దళితులకు సంబంధించి 27 పథకాలు రద్దు చేసినప్పుడు మీరు ఏమైపోయారు సార్? మాదిగ కొమ్మూరు కనకారావు గారు మీకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి ఒక కుర్చీ ఇచ్చి మూల కూర్చిపెట్టారు తప్ప మీరు మామూలు కానీ మాదిలు కానీ ఎవరికి ఏ విధమైన చిన్న లోన్ ఇప్పించగలిగారా? లేదు. మరి నేను పార్టీ తరఫున నేను మాట్లాడుతూ ఉన్నాను, ఒక మాదిగ బిడ్డగా మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు నేను నా నాయకత్వంలో చాలా సంఘాలని ఒక వేదిక మీద తీసుకొచ్చి దాదాపు రాష్ట్రంలో ఒక 20 సంఘాలు ఉండే, ఆ 20 సంఘాలన్నీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి మాకు మాదిగలకు సంబంధించినటువంటి హక్కులు ఏమైతే ఉన్నాయో ఆ హక్కులన్నీ కూడా ఆ డిమాండ్ల రూపంలో మేము పెట్టినప్పుడు ఆ డిమాండ్లు ఏదైతే పెట్టామో 100కి 100% ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఎన్డీఏ కూటమి పూర్తిగా అమలు చేస్తామని హామీ ఇచ్చింది. హామీతో పాటు ఇప్పటికే 70% అమలు చేసింది. రాష్ట్రంలో ఉండబడే 27 దళిత సంక్షేమ పథకాలు రద్దు చేసిందని చెప్పి మేము అనేక పోరాటాలు చేశాం. ఆ పోరాటాల ఫలితంగా ఈరోజు 27 సంక్షేమ దళిత పథకాలకు సంబంధించిన అన్ని బహిరంగంగానే ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చిన మరుక్షణమే 27 సంక్షేమ పథకాలు అమలు చేస్తామని గౌరవ చంద్రబాబు నాయుడు గారు మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే దాన్ని బహిరంగంగానే పబ్లిక్ మీటింగ్లు 27 సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మా కనకన్న సిగ్గు లేకుండా ఇక్కడికి వచ్చి ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చి వైసీపీకి మద్దతుగా మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడే పక్కనే సీతానగరంలో మా సోదరుడు ప్రసాద్ శిరోమరణం కేసు జరిగింది పోలీస్ స్టేషన్లో. అది జరిగినప్పుడు కనీసం అన్యాయం జరిగిందని ఏ రోజైనా ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడావా? అదే రకంగా వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు పగలు డోర్ డెలివరీ చేస్తే అతన్ని అరెస్ట్ చేయమని కానీ కనీసం వారి కుటుంబం దగ్గరికి వెళ్ళి నువ్వు పరామర్శించావా? పరామర్శించలేదే. ఈ రాజమండ్రిలో ఆదిరెడ్డి వాసు గారికి
దళితుల్లో ఉన్న సపోర్ట్ని చూసి వారలేక, అలాగే ఎన్డీఏ కూటమి ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వచ్చే ఆదరణ చూసి తట్టుకోలేక పుట్టగొట్టిన రాష్ట్ర నాయకుడు అయినటువంటి మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు గారికి వచ్చి ఎన్డీఏను ఓడిపిస్తాం, రాజమండ్రిలో భర్తరాం ఏదైతే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి భర్తరాంని గెలిపిస్తాం, మా మాదిగలందరూ కూడా, దళితులందరూ కూడా వైఎస్ఆర్సీపీకి మద్దతు పలుకుతున్నారని చెప్పారు. మరి ఈరోజు రాజమండ్రి సిటీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా అదే కొమ్మూరి కనకారావు గారిని ఆయన సుదీర్ఘంగా 2009 నుంచి కూడా 8 నుంచి కూడా నాకు తెలుసు. మరి ఆ రోజు ఒక ఎమ్మెల్యేగా నువ్వు పోటీ చేసి ఈ రోజుని వైఎస్ఆర్సీపీలో ఒక కార్పొరేషన్ పదవిని అనుభవించు చైర్మన్గా ఉంటూ ఎంతమంది దళిత సామాజిక వర్గానికి, మాదిగ సామాజిక వర్గానికి న్యాయం చేశారో మీరు చెప్పాలి.